బాలయ్య బర్త్డే అంటే ఫ్యాన్స్ కి పండగే కదా. మరి నిన్న అంతా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. అయితే ఫ్యాన్స్ కి అసలైన బర్త్డే గిఫ్ట్ మాత్రం గోపీచంద్ మాలినేనితో చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్. ఆ సినిమాలో బాలయ్య ముంబై డాన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ మాత్రం పూనకాలు తెప్పించింది. బాలయ్యని స్టైలిష్ గా చూసి ఫ్యాన్స్ అందరూ ఆనందపడ్డారు. నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఈసారి పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఇప్పటికే ఆయన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు మరోసారి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వీరసింహారెడ్డితో సంచలన విజయం అందుకున్న దర్శకుడు గోపీచంద్ మాలినేనితో బాలయ్య మరోసారి చేతులు కలపడం మొదలైనప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం ఎన్బీకే 111 గా పిలుస్తున్న ఈ చిత్రాన్ని పెద్ది సినిమాతో తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్న వృద్ధి సినిమాస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సినిమా ప్రారంభం కావడంతో కొంత ఆలస్యం జరిగినప్పటికీ షూటింగ్ మాత్రం వేగంగా సాగుతోంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విడుదలైన గ్లిమ్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచేసింది. సుమారు 90 సెకండ్ల నిడివి ఉన్న ఈ గ్లిమ్స్ లో దర్శకుడు గోపీచంద్ మాలినేని కథకు సంబంధించిన కీలక నేపథ్యాన్ని ఇప్పటికే బయటపెట్టేశాడు. 1993 నాటి బొంబాయి నేపథ్యంలో కథ కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కాలంలో జరిగిన మాఫియా ఘర్షణలు, రక్తపాతం, గ్యాంగ్ వార్స్ వంటి అంశాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గ్లిమ్స్ పై స్టార్టింగ్ నుంచే ఒక డార్క్ వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ గ్లిమ్స్ లో ప్రధాన ఆకర్షణ మాత్రం బాలకృష్ణ లుక్ అని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులు చూడని ఒక కొత్త అవతారంలో ఆయన కనిపించారు. గుబురుగడ్డం, పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్, కళ్ళతో కోపం, ఇంటెన్సిటీ ఇవి అన్ని కలిసి బాలయ్య పాత్రకు మరింత బలంగా నిలబెట్టాయి. ముఖ్యంగా మాస్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ గ్లిమ్స్ లో కనిపించాయి. ఒకవైపు రౌడీలను తూకం రాళ్లతో ఎదుర్కొనే సన్నివేశాలు, మరోవైపు బుల్డోజర్ తో శత్రువులపై విరుచుకుపడే యాక్షన్ షాట్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ గ్లిమ్స్ చూస్తుంటే దర్శకుడు గోపీచంద్ మాలినేని ఈసారి యాక్షన్ ఎపిసోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అర్థమవుతుంది. వీరసింహారెడ్డిలో కుటుంబ భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ సమపాలలో ఉంటే ఈ సినిమాలో మాత్రం యాక్షన్ కు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. బాలయ్యను పూర్తిగా మాస్ అవతారంలో చూపిస్తూ అభిమానులకు పండగ వాతావరణం తీసుకురావాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. గ్లిమ్స్ లో మరో ప్రత్యేక ఆకర్షణ సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. గతంలో బాలయ్య సినిమాలకు తమన్ అందించిన సంగీతం ఎంతటి హైప్ తీసుకొచ్చిందో తెలిసిందే. ఈసారి కూడా అదే స్థాయిలో కూడా కొత్త తరహా సౌండ్ డిజైన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతి యాక్షన్ షాట్ కు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేషన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా చివర్లో వచ్చే బీట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ టీజర్ ను అదనపు బలం తీసుకొచ్చాయి. అభిమానులు సోషల్ మీడియాలో కూడా తమన్ సంగీతాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. అయితే గ్లిమ్స్ లో బాలయ్య తప్ప మరే ముఖ్య పాత్రను చూపించలేదు. సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర నటీనటుల వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ కావడంతో పూర్తిగా ఆయన పాత్రతోనే దృష్టి పెట్టారు. దీంతో సినిమాలో ఇంకా ఎలాంటి పాత్రలు ఉండబోతున్నాయి, కథలో ఎలాంటి ట్విస్టులుంటాయి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా మాఫియా బ్యాక్డ్రాప్ లో సాగుతుంది. టీజర్ తో ఈ విషయం దాదాపు ఖరారైంది. దీంతో సినిమా జానర్ పై ఉన్న సందేహాలకు కూడా పడింది. అయితే కథ ఏ దిశగా వెళ్తుంది, బాలయ్య పాత్ర అసలు లక్ష్యమేంటి, ఆయన ఒక గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారా లేక ప్రజల కోసం పోరాడే నాయకుడిగా ఉంటారా అనే విషయాలు మాత్రం ఇంకా రహస్యంగానే ఉన్నాయి. వాటికి సమాధానం దొరకాలంటే ట్రైలర్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇక సినిమా టైటిల్ విషయంలో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం చిత్ర బృందం 2 లేదా 3 టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా ఏ టైటిల్ ను ఖరారు చేయలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య ఇమేజ్ కు సరిపోయే విధంగా శక్తివంతమైన టైటిల్ ను ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. విడుదల తేదీ విషయానికి వస్తే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దసరా సీజన్ ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 3వ వారంలో సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ షూటింగ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరిగితే 2027 సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే దసరాకే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక
ఇక బాలయ్య అభిమానుల విషయానికి వస్తే ఈ పుట్టినరోజు వేడుకలు నిజంగా ప్రత్యేకంగా మారాయి. ఒకవైపు సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, భైరవ ద్వీపం వంటి క్లాసిక్ చిత్రాల రిలీజ్లు అభిమానుల్లో నోస్టాల్జియాస్ ను నింపగా, మరోవైపు ఎన్బీకే 111 టీజర్ భవిష్యత్తుపై మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే కొత్త సంచలనానికి నాంది పలికిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.